Good morning friends, I am Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆల్రెడీ నేను అప్ టు పార్ట్ 3 కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి చేయడం జరిగింది. వెళ్ళి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. ఒకవేళ మీకు ఈ బుక్స్ కావాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 7667302252. ఎస్ఎస్కి సంబంధించి కానీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ప్రిపరేషన్స్ మీరు అవుతుంటే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ. ఏదైతే తమ్నెయిల్లో ఇచ్చానో అది మొత్తం ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. ఈవెన్ టెలిగ్రామ్లోకి వెళ్ళి కూడా జాయిన్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా మీకు తెలుస్తాయి అన్నమాట ఏమేమి బుక్స్ కావాలా అనేది. మీరు వాట్సాప్ చేస్తే ఐ విల్ సెండ్ యూ ఆల్ ద డీటెయిల్స్. సో ఇక్కడ మనం చూసుకున్నాము కంప్యూటర్స్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు అనేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్ ఇంప్లిమెంటెడ్ బైనరీ నంబర్స్ పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ యూజింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంప్లిమెంటెడ్ సెపరేట్ కంప్యూటేషన్ అండ్ మెమొరీ ఫర్ ద ఫస్ట్ టైం అని అడిగాడు అనమాట. సో ఇక్కడ ఏబీసీ అనే ఈ కంప్యూటర్లో సో ఎక్కడైతే క్యాలిక్యులేషన్స్ యూజింగ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంప్లిమెంటెడ్ సెపరేట్ కంప్యూటేషన్ అని చెప్పి మొట్టమొదటిసారిగా మనం అక్కడ చూడొచ్చు. ఏబీసీ, వాట్ ఈజ్ అబ్రివేషన్ ఆఫ్ ఏబీసీ అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫోటాన్ అనేది ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫోటాన్ మామూలుగా అబ్రివేషన్ చూసినట్లయితే ఫార్ములా ట్రాన్స్లేషన్ అని చెప్పి దాని అబ్రివేషన్ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో రేపు అడుగుతాడు వాట్ ఈజ్ ఫోటాన్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఏది ఈ విధంగా మెమరీస్ నీడ్స్ రిఫ్రెషింగ్ అంటే డిఆర్ఏఎం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. డి అంటే ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీటికి రిఫ్రెషింగ్ అనేది అవసరం అంట. రోమ్ అనేది పర్మనెంట్ కాబట్టి దానికి అవసరం లేదు. కెన్ యూ టెల్ వాట్ పాసెస్ ఇన్ టు అండ్ అవుట్ ఫ్రమ్ ద కంప్యూటర్ వయా ఇట్స్ పోర్ట్స్. మామూలుగా పోర్ట్స్ త్రూ డేటా అనేది వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి పాస్ అవుతుందన్నమాట. అండ్ అవుట్పుట్ డివైస్ దట్ యూజెస్ వర్డ్స్ ఆర్ మెసేజెస్ రికార్డెడ్ ఆన్ ఎ మ్యాగ్నెటిక్ మీడియం టు ప్రొడ్యూస్ ఆడియో రెస్పాన్స్. దాన్ని మనము వాయిస్ రెస్పాన్స్ యూనిట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఎవరైనా వాయిస్ రెస్పాన్స్ యూనిట్ ఏంట్రా అంటే ఇది ఒక అవుట్పుట్ డివైస్ అనమాట. దట్ యూజెస్ వర్డ్స్ ఆర్ మెసేజెస్ రికార్డెడ్ అనే మ్యాగ్నెటిక్ మీడియం. సో ఏ విధంగా అయితే మైక్రోఫోన్ నుంచి మీకు చెప్తున్నాను, సో అది వన్ టైప్ ఆఫ్ వాయిస్ ప్రొడ్యూస్ అనమాట. విచ్ ఆఫ్ ద ఐటమ్స్ బిలో ఆర్ కన్సిడర్ రిమూవబుల్ స్టోరేజ్ మీడియా అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ రిమూవబుల్ స్టోరేజ్ మీడియా ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ హార్డ్ డిస్క్ క్యాట్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి, మ్యాగ్నెటో ఆప్టికల్ డిస్క్ కానీ ఫ్లెక్సిబుల్ డిస్క్స్ క్యాట్రిడ్జెస్ కానీ ఇవన్నీ రిమూవబుల్ స్టోరేజ్ మీడియా అని చెప్పి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏది నాట్ ఎ ప్యూర్లీ అవుట్పుట్ డివైస్ అని అడుగుతున్నాడు. స్క్రీన్ అనేది మనందరికీ తెలిసిందే, ఇట్స్ ఏ అవుట్పుట్ డివైస్. సో ఇక్కడ ప్రింటరు, స్పీకరు, ప్లాటరు. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే ఉందో అది మనం టచ్ చేసినప్పుడు అదొక ఇన్పుట్ డివైస్గా కూడా హెల్ప్ అవుతుంది. మనకు డిస్ప్లే అవుతుంది కదా సార్ అంటే డిస్ప్లే మీద మనము టచ్ సెన్సర్ ఉంటే ఖచ్చితంగా అదా మనకి ఇప్పుడు ఇన్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు అనమాట. మెకానికల్ డివైస్ ఇన్ ద 17th century దట్ కుడ్ యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిపుల్, డివైడ్ అండ్ ఫైండ్ స్క్వేర్ రూట్. ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే లేబ్నిజ్ అనే సైంటిస్టు డెవలప్ చేయడం జరిగిందనమాట. మొట్టమొదట మెకింటోష్ కంప్యూటర్ అనేది 4th జనరేషన్ కంప్యూటర్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే మెకింటోష్ ఏ విధంగా దాని సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది వాడతారు. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ నంబర్సు, ఇమేజెస్, సౌండ్స్ ఇవన్నీ ఒక డేటా ఫామ్లోనే వెళ్తాయని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ నన్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ కంప్యూటర్ క్లాసిఫికేషన్ కాదు అని అడుగుతున్నాడు. మెయిన్ ఫ్రేమ్ కానీ మినీ కంప్యూటరు, నోట్బుక్ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మ్యాక్స్ ఫ్రేమ్ అనేది కాదనమాట. కంట్రోల్ యూనిట్ ఆఫ్ ఏ మైక్రో ప్రాసెసర్ ఏంట్రా అంటే దాని యొక్క మెయిన్ అడుగుతున్నాడు అనమాట. వాట్ ఈస్ ద కంట్రోల్ యూనిట్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ని. దీంట్లో ఏమీ ఆ రెస్పాన్స్ అయితే లేదు ఆన్సరు. సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వాట్ ఈస్ ద కంట్రోల్ యూనిట్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్. మామూలుగా కంప్యూటర్కి అయితే
మైక్రో ప్రాసెసర్ ఒక హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మైక్రో ప్రాసెసర్కి కంట్రోల్ యూనిట్ ఉందా, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంటర్నల్ మెమరీ మనం చూసినట్లయితే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది వన్ టైప్ ఆఫ్ ఇంటర్నల్ మెమరీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ ఆపరేషన్ ఈజ్ నాట్ పర్ఫార్మ్డ్ బై కంప్యూటర్ అని అడుగుతున్నాడు అనమాట. ఇన్పుటింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ కంట్రోలింగ్ ఇవన్నీ మనము కంప్యూటర్లో చూడొచ్చు. అండర్స్టాండింగ్ అనేది మాత్రము అది నాట్ అన్ ఆపరేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దర్ ఫ్లాపీ డిస్క్స్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ మెటీరియల్స్, వాటిని మనము అలాంటి ఫ్లాపీ డిస్క్ని డిస్కెట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మ్యాగ్నెటిక్ స్టోరేజ్ చిప్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ నాన్ వాలటైల్ డైరెక్ట్ యాక్సెస్ స్టోరేజ్ ఆఫ్ డేటా అండ్ దట్ హ్యావ్ నో మూవింగ్ పార్ట్స్, వాటిని మనము మ్యాగ్నెటిక్ బబుల్ మెమరీగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ చిప్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి నాన్ వాలటైల్ డైరెక్ట్ యాక్సెస్ స్టోరేజ్ డేటా అనేది మనం చూడొచ్చు అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్గనైజ్డ్ ఫర్ ఏ కామన్ పర్పస్, దాన్ని మనము ఒక ప్రోగ్రామ్ యొక్క డెఫినేషన్గా మనం చెప్పుకోవచ్చు. ప్లాటర్ యాక్యురసీ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిపీటెడ్లీ అండ్ రిజల్యూషన్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మనకి ప్లాటర్ అనేది చూసినట్లయితే మామూలుగా అవుట్పుట్ ఆఫ్ ద పేపర్ ఏదైతే ఉందో పేజ్ పర్ డాట్స్లో మనం మెజర్ చేస్తారనమాట. ఇక్కడ ప్లాటర్స్ కూడా యాక్యురసీ అనేది రిపీటెడ్లీ రిజల్యూషన్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ విత్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బైనరీ మెషిన్ కోడ్, వాటిని మనము సింబాలిక్ కోడ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. 0 and 1 అనేది బైనరీ డిజిట్స్ మనకి తెలిసిందే. ఏ లాంగ్వేజ్ ఈజ్ డైరెక్ట్లీ అండర్స్టూడ్ బై ద కంప్యూటర్ వితౌట్ ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్ అంటే మెషిన్ లాంగ్వేజ్ అనేది ఈజీలీ కంప్యూటర్కి అర్థమవుతుంది. దాన్ని మనము మెషిన్ లాంగ్వేజ్ నుంచి డేటా ఫామ్లో కన్వర్జన్ అవుతుంది అనమాట. మనం ఇన్పుట్ అనేది మెషిన్ లాంగ్వేజ్లో ఇన్పుట్ చేస్తే అది అవుట్పుట్ అనేది మనకి త్రూ డేటా మనకు డిస్ప్లే అనేది అవుతుంది అనమాట. ఏ ఆస్పెక్ట్ పైన అనలాగ్ కంప్యూటర్స్ ఆర్ బెటర్ దాన్ డిజిటల్ అంటే సో ఇక్కడ అనలాగ్ కంప్యూటర్స్ అనేది యాక్యురసీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కంపేర్ టు డిజిటల్ అని చెప్పి చెప్తున్నాడు. ఏ ప్రొసెసర్ యూజ్ రిస్క్ టెక్నాలజీ అంటే పవర్ పీసీ ఏదైతే ఉందో అది రిస్క్ టెక్నాలజీ అనేది వాడుతుంది అనమాట. ఏ మెషిన్ వాజ్ నాట్ ఇన్వెంటెడ్ బై చార్లెస్ బాబేజ్ అంటే ఇక్కడ టాబ్యులేటింగ్ మెషిన్ అనేది మనం చూసినట్లయితే సో టాబ్యులేటింగ్ మెషిన్ అనేది వాజ్ నాట్ ఇన్వెంటెడ్ బై చార్లెస్ బాబేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎన్ని నెంబర్స్ ఉంటాయి ఎన్యాక్లో స్టోర్ ఇన్ ఇట్స్ ఇంటర్నల్ మెమొరీ అంటే 20 నెంబర్స్ ఉంటాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. సబ్జెక్ట్ ఆఫ్ సైబర్నెటిక్స్ డీల్స్ విత్ ద సైన్స్ ఆఫ్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన దాని గురించి సైబర్నెటిక్స్ అనేది మనం చూడొచ్చు. ఇకపోతే ఏబిసి ఈజ్ కన్సిడర్డ్ ఎలక్ట్రోమెకానికల్ కంప్యూటర్ అని చెప్పి అడుగుతున్నాడు. బికాస్ దెర్ ఆర్ వీల్స్, డ్రమ్స్, బార్స్ టు రొటేట్ అండ్ మూవ్ టు ప్రొడ్యూస్ రిజల్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బైనరీ సర్క్యూట్ ఎలిమెంట్స్ అనేది మనం చూసినట్లయితే 2 స్టేబుల్ స్టేట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎలిమెంట్స్ వీటిలో బైనరీ సర్క్యూట్ ఎలిమెంట్స్లో 2 స్టేబుల్ స్టేట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెమీ కండక్టర్స్ అనేది వాడడం జరుగుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్లో మైక్రో కంప్యూటర్ అడుగుతున్నాడు అనమాట. ఏది కాదని అడుగుతున్నాడు. ఇక్కడ ల్యాప్టాప్ పీసీస్ కానీ, ట్యాబ్లెట్ పీసీస్ కానీ, డెస్క్టాప్ పీసీస్ కానీ ఇవన్నీ మైక్రో కంప్యూటర్స్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. వాల్యూ ఆఫ్ ఈచ్ బీడ్ ఇన్ ఎర్త్ చూసినట్లయితే సో అది 1 అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ బీడ్ యొక్క వాల్యూ. జాన్ నేపియర్ అనే అతను అల్గరిథంని 1614లో అల్గరిథం అనేది కంప్యూటర్లో చాలా అవసరం. సిస్టమాటిక్గా ప్రోగ్రామ్ చేసి ఉంటారనమాట. ఇకపోతే చాలా ఇంపార్టెంట్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఈజ్ ద మోస్ట్ క్లోజ్లీ రిలేటెడ్ టు మెయిన్ మెమరీ అంటున్నాడు అనమాట. టెంపరరీ అనేది మనం చూసినట్లయితే మోస్ట్ క్లోజ్లీ రిలేటెడ్ టు మెయిన్ మెమరీ. వరల్డ్స్ ఫస్ట్ మినీ కంప్యూటర్ ఏదైతే ఉందో అండ్ PDP-1 దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ 1958 ఇన్ ద ఇయర్ అడిగాడనమాట. మొట్టమొదటి ఫస్ట్ మినీ కంప్యూటరు. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ క్లస్టర్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఏ గ్రూప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ టేప్స్, వీడియోస్ ఆర్ టర్మినల్స్ యూజువల్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ వన్ మాస్టర్, దాన్ని మనము క్లస్టర్గా చెప్పుకోవచ్చు. లెంగ్త్ ఆఫ్ ఎ కంప్యూటర్ అనేది మనం చూసినట్లయితే మామూలుగా బిట్స్లలో మెజర్ చేస్తారు. ఆ 8 బిట్లు అయితే ఒక బైట్, 4 బిట్లు అయితే ఒక నిబిల్ అనమాట. సో వాటి మెజర్మెంట్ ఈ విధంగా ఉంటుంది. విచ్ టైప్ ఆఫ్ మెమరీ ఈజ్ నాట్ డైరెక్ట్లీ అడ్రసబుల్ బై ద CPU అండ్ రిక్వైర్స్ స్పెషల్ సాఫ్ట్వేర్ కాల్డ్ EMS, ఎక్స్పాండెడ్ మెమరీ స్పెసిఫికేషన్. అది ఈ అనేది మనం చూసినట్లయితే ఎక్స్పాండెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. విచ్ యూనిట్ చాలా ఇంపార్టెంట్. ఏ యూనిట్ హోల్డ్స్ డేటా పర్మనెంట్లీ అంటే సెకండరీ స్టోరేజ్ యూనిట్ మాత్రము, దాంట్లో డేటా అనేది పర్మనెంట్గా స్టోరేజ్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. అదేవిధంగా ఇన్పుట్ యూనిట్ కానీ అవుట్పుట్ యూనిట్ కానీ ప్రైమరీ మెమరీ యూనిట్లో మాత్రము టెంపరరీ బేస్గా మనం చూడొచ్చు అన్నమాట. బిఫోర్ ఏ డిస్క్ ఫార్మేటెడ్ అంటే ఏంటంటే ఒక డిస్క్ని వాడేటప్పుడు టు స్టోర్ డేటా బిఫోర్ టు దాట్ మనం ఆ డిస్క్లో మొత్తం అంతా ఫార్మేట్ చేసి దాంట్లో మనం స్టోర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇనీషియల్లీ చెప్తున్నాడు అనమాట. ఫర్దర్ కంప్యూటర్ సిస్టమ్ అనేది కంప్రైజెస్ ఆఫ్ మేజర్ యూనిట్స్ ఏంట్రా అంటే మామూలుగా ప్రతి ఒక్క కంప్యూటర్లో ఒక ఇన్పుట్ కానీ అవుట్పుట్ యూనిట్ కానీ సెంట్రల్ ప్రాసెసింగ్ కానీ స్టోరేజ్ యూనిట్ కానీ మనం చూడొచ్చు అన్నమాట. మొట్టమొదటి జనరల్ పర్పస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ ఏంట్రా అంటే ఇన్ ద వరల్డ్లో యూనివాక్ అనేది ఇనీషియల్గా తయారు చేయడం జరిగిందనమాట. నాకు మీరు కామెంట్ సెక్షన్లో యూనివాక్ అబ్రివేషన్ ఏంటనేది పెట్టండి. సిగ్నల్స్ కెన్ బి అనలాగ్ ఆర్ డిజిటల్ అండ్ ఏ కంప్యూటర్ దాట్ ప్రాసెసెస్ ద బోత్ టైప్ ఆఫ్ సిగ్నల్స్, వాటిని మనం హైబ్రిడ్ కంప్యూటర్గా చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి కంప్యూటర్స్ ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. హై లెవెల్ లాంగ్వేజ్ని మనము చూసినట్లయితే ప్రాబ్లమ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కానీ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కానీ మ్యాథమెటికలీ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పి ఈ అన్ని పేర్లతో పిలుస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దర్ మనము హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెఫర్డ్ టు హోమోసెపియన్స్. ఏ డివైస్ని సిలికోసెపియన్స్ అని చెప్పి అంటారంటే, సో మనందరికీ తెలిసిందే కంప్యూటర్స్ నవేడేస్ రీప్లేసింగ్ ద హ్యూమన్ అనమాట. సో అందుకని కంప్యూటర్స్ని మనము సిలికోసెపియన్స్ అనే పేరుతో కూడా ఇప్పుడు పిలవడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఏ ఫైల్ ఆర్గనైజేషన్ అనేది మోస్ట్ ఎఫిషియెంట్ ఫర్ ఫైల్ విత్ ఎ హై డిగ్రీ ఆఫ్ ఫైల్ యాక్టివిటీ అంటున్నాడు అనమాట. సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్, వాటిని మనము చెప్పుకోవచ్చు మోస్ట్ ఎఫిషియెంట్. ఫర్దర్ మనం చూసినట్లయితే ఏది ఇది అసోసియేటెడ్ విత్ ద ఎర్రర్ డిటెక్టర్ అంటే ఆడ్ ప్యారిటీ బిట్, ఈవెన్ ప్యారిటీ బిట్, ఇవన్నీ మనము వన్ టైప్ ఆఫ్ ఎర్రర్ డిటెక్టర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మ్యాగ్నెటిక్ టేప్స్ కెన్ సర్వ్ యాజ్ ఏ సెకండరీ స్టోరేజ్ మీడియాగా సర్వ్ అవుతాయి అని చెప్పి చూడొచ్చు. ఫర్దర్ ఏ కంపెనీ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్ ఇన్ ద మైక్రో ప్రాసెసర్ ఇండస్ట్రీ అంటే ప్రజెంట్ ఇంటెల్ అనేది చాలా డామినేటింగ్ అనమాట. మన ఇండియాలోనే కాదు వరల్డ్లోనే ఇంటెల్ ఈజ్ డామినేటింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి డిజిటల్ కంప్యూటరు ఎవరు ఈ విధంగా విత్ ఐసీ చిప్స్ క్రియేట్ చేయడం జరిగింది అంటే IBM సిస్టము లేదా 360 ఏవైతే ఉన్నాయో ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. EBCDIC కెన్ కోడ్ అప్ టు హౌ మెనీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటున్నాడు అనమాట. సో 256 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. MICR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో రీడర్ అని కాదు, రికగ్నిషన్ అనేది ఇస్ ద రైట్ ఆన్సర్. నంబర్ క్రంచియర్ అనేది ఈజ్ ద ఇన్ఫార్మల్ నేమ్ ఫర్ సూపర్ కంప్యూటర్ ఏదైతే ఉందో వాటిని మనము నంబర్ క్రంచియర్గా ఒక ఇన్ఫార్మల్ నేమ్గా చెప్పుకోవచ్చు. ర్యాట్స్ అడిగాడు. రెగ్రెషన్ అనాలైసిస్ టైమ్ సిరీస్ అనేది ర్యాట్స్ యొక్క అబ్రివియేషన్ అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
ఇకపోతే ఏ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఇన్ కంపాక్ట్ డిస్క్ అంటే లేజర్ టెక్నాలజీ అనేది మనం ఎక్కువగా ఇక్కడ చూడొచ్చు అనమాట. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మదర్ బోర్డ్ ఆఫ్ ఎ పీసీ యూనిట్ ఆర్ లింక్డ్ టుగెదర్ బై సెట్స్ ఆఫ్ ప్యారలల్ ఎలక్ట్రికల్ కండక్టింగ్ లైన్స్. వాటిని మనం బస్సెస్ అనే పేరుతో పిలుస్తామన్నమాట. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మదర్ బోర్డ్ ఆఫ్ ఎ పీసీ యూనిట్ ఆర్ లింక్డ్ టుగెదర్ బై ఎ సెట్స్ ఆఫ్ ప్యారలల్ ఎలక్ట్రికల్ కండక్టింగ్ లైన్స్. దీన్ని మనము బస్సెస్ అంటారనమాట. యూఎస్బి అంటే ఏంటి? యూనివర్సల్ సీరియల్ బస్. ఇది వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఫర్దరు ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ ఏదైతే ఉందో సో అది ఎగ్జాంపుల్ అడిగాడు, ఏబీసీ అని చెప్పుకోవచ్చు. ఏ స్టోరేజ్ డివైస్ అనేది మనం చూసినట్లయితే హార్డ్ డిస్క్ కానీ, ఫ్లాపీ డిస్క్ కానీ, టేప్, ఈ మూడు వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైస్గా మనం ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ద మెటల్ డిస్క్ విచ్ ఆర్ పర్మనెంట్లీ హౌస్డ్ ఇన్ సీల్డ్ అండ్ కంటామినేషన్ ఫ్రీ కంటైనర్స్ని మనము వించెస్టర్ డిస్క్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ కొటేషన్స్, డిఫరెంట్ డెఫినేషన్స్ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ని మనము కంపైలర్గా చెప్పుకోవచ్చు. సో రేపు ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, సిమ్యులేటర్ అంటే ఏంటి, కమాండర్ అంటే ఏంటి, డెఫినేషన్స్ కంప్యూటర్లో ప్రతి ఒక్క దానికి మీకు తెలియాల్సి ఉంటుంది. నేను ఈ నాలుగిట్లో మీరు రేపు ఏదైనా ఏబీసీ అని అడగడం జరుగుతుందన్నమాట. సో బెటర్ గో త్రూ దాట్. సో కంపైలర్ అడగడం జరిగింది, యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎవర్ ఎగ్జాక్ట్లీ ఇవ్వడం జరిగిందో. సో నెక్స్ట్ మనం ఫర్దర్ చూసినట్లయితే ఇంటెల్ కార్పొరేషన్ అనేది ప్రొడ్యూసెస్ చిప్స్ ఫర్ విచ్ కంప్యూటర్స్ అంటే ఐబిఎం పీసీస్ అనేది మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఏది విధంగా చిప్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ కంపెనీ? ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ అనేది మనం చూసినట్లయితే బిల్ట్ బై ద ఇంటెల్ కార్పొరేషన్. ఏంట్రా దాని పేరు అంటే 4004 అనేది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కింద సూపర్ కంప్యూటర్ ఏదైతే ఉందో ఈజ్ నాట్ ఏ క్లాస్ ఆఫ్ కంప్యూటర్స్ బేస్డ్ ఆన్ ద సైజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎడ్సాక్ అంటే ఏంటి? నాకు అబ్రివేషన్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీన్ని మారిస్ వెల్కెస్ అనే అతను కనిపెట్టడం జరిగిందనమాట. ఈప్రోమ్ అంటే ఇది రీడ్ ఓన్లీ మెమరీ, ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అనేది ఎగ్జాంపుల్ అనమాట. ఈప్రోమ్. ద క్లాస్ ఆఫ్ కంప్యూటర్స్ బేస్డ్ ఆన్ మోడల్ చూసినట్లయితే 80 కంప్యూటర్స్ ఏదైతే ఉందో సో నార్మలీ డిఫరెంట్ అనలాగ్ కానీ, హైబ్రిడ్ కానీ డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ 80 కంప్యూటర్స్ అనేది బేస్డ్ ఆన్ మోడల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద కంప్యూటర్స్ కాల్డ్ దట్ పర్ఫార్మ్స్ క్యాలిక్యులేషన్స్ అండ్ కంపారిజన్ యూజువల్లీ ఇన్ ద బైనరీ నంబర్ సిస్టమ్. అలాంటి కంప్యూటర్స్ని డిజిటల్ కంప్యూటర్స్గా మనం చెప్పుకోవచ్చు. ASCII అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, ఇది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ASCIIకి. సో రేపు అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగాడు. ద డేటా రికార్డింగ్ ఫార్మాట్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ మ్యాగ్నెటిక్ టేప్ ఏంట్రా అంటే 8-bit EBCDIC అనేది మనము ఒక ఫార్మాట్గా చెప్పుకోవచ్చు అనమాట. ABC కంప్యూటర్లని ఏమంటారని అడుగుతున్నాడు. బికాస్ ఇట్ వాజ్ థాట్ టు బీ ద ఫస్ట్ కంప్యూటర్, సో నేమ్డ్ ద ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో అప్పుడు మొట్టమొదట ఈ విధంగా కనిపెట్టినప్పుడు ఏం పేరు ఇయ్యాలో తెలియక ABC అనే ప్రైమరీ పేరుతో పిలవడం జరిగిందనమాట. ఎందుకంటే ABC అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ని మనం చూసినట్లయితే ENIAC ఏదైతే ఉందో JP ఎకర్ట్, JW మోక్లీ వీళ్ళిద్దరూ డిజైన్ చేయడం జరిగిందనమాట. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనం చూసినట్లయితే ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అరిథమెటిక్ లాజిక్ మరియు కంట్రోల్ యూనిట్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. IBM 1401 కంప్యూటర్ అనేది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్గా మనం చెప్పుకోవచ్చు. టైమ్ డ్యూరింగ్ ద విచ్ జాబ్ ఈజ్ ప్రాసెస్డ్ బై ద కంప్యూటర్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒక కమాండ్ ఇచ్చిన తర్వాత అది
ఎగ్జిక్యూట్ అయ్యడానికి టైం పడుతుంది అనమాట. ఆ ఎగ్జిక్యూట్ అయ్యే టైంని మనం ఎగ్జిక్యూటివ్ టైం అని చెప్పి చెప్పుకోవచ్చు. CD రోమ్ అంటే కంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ యూనిట్ కన్వర్ట్స్ డేటా ఇంటూ మెషిన్ రీడబుల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది అంటే దాని మెయిన్ మనం ఇన్పుట్ యూనిట్ అని చెప్పి, మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఇన్పుట్ యూనిటే అని చెప్పి చెప్పుకోవచ్చు. వేటిని నర్వ్ సెంటర్ ఆఫ్ కంప్యూటర్గా మనం చెప్పుకోవచ్చు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్ని ఒక నర్వ్ సెంటర్గా చెప్పుకోవచ్చు. అది క్యాలిక్యులేషన్స్కి ఈజీగా హెల్ప్ అవుతుంది. వాట్ డస్ ద డిస్క్ డ్రైవ్ ఆఫ్ ఎ కంప్యూటర్ డూ అంటే ఇక్కడ రీడ్ ద డిస్క్ యాజ్ వెల్ యాజ్ లోడ్ ఎ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద డిస్క్ ఇంటూ ద మెమరీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. యాక్సెస్ టైం ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసినట్లయితే సీక్ టైం ప్లస్ లేటెన్సీ టైంని మనం యాక్సెస్ టైంగా చెప్పుకోవచ్చు. మైక్రో ప్రాసెసర్ని అమెరికన్ హఫ్ అనే అతను కనిపెట్టడం జరిగిందనమాట. MICR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఆర్ రీడర్ అని చెప్పి అబ్రివేషన్, మ్యాక్సిమం రికగ్నిషనే అంటారు అనమాట. ద విడ్త్ ఆఫ్ ఎ ప్రొసెసర్స్ డేటా పాత్ ఈజ్ మెజర్డ్ ఇన్ బిట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే కామన్ డేటా పాత్ ఎన్ని ఉంటాయరా అంటే 8 బిట్స్ అనేది మనం చూడొచ్చు. MSI అంటే మీడియం స్కేల్ ఇంటిగ్రేటెడ్ అని చెప్పి అబ్రివేషన్ చెప్పుకోవచ్చు. IMB లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ కాల్డ్ IBM PC ఇన్ 1981. సో ఇక్కడ మనం చూసినట్లయితే కెన్ యూ నేమ్ ద కంట్రీ విచ్ కంట్రిబ్యూటెడ్ దిస్ IBM PC అనేది చూసినట్లయితే తైవాన్లో దీన్ని కనిపెట్టడం జరిగింది. ఏ స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్ అబౌట్ ద ఇంటర్ప్రెటర్ అంటున్నారు అనమాట. ఆబ్జెక్ట్ కోడ్ అనేది మనం చూసినట్లయితే ఈ సేవ్డ్ ఫర్ ఫ్యూచర్ యూజ్ అనేది చెప్పి ఈ స్టేట్మెంట్ మాత్రం వ్యాలిడ్గా చెప్పుకోవచ్చు. ఈజీలీ రిలొకేటబుల్ లాంగ్వేజ్ ఏదిరా అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ఈజీగా రిలొకేట్ అనేది చేయొచ్చు అనమాట, కనిపెట్టచ్చు ఈజీగా. ఇక్కడ DRAM అనేది కంటిన్యూస్గా మనము చూసినట్లయితే రిఫ్రెషింగ్ అనేది చాలా అవసరం అంట. త్రూ విచ్ డివైస్ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అంటే సిస్టమ్ బస్ అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి టైప్ ఆఫ్ డివైస్ అనేది మనం చూసినట్లయితే ఈజ్ ఎ కంప్యూటర్ కీబోర్డ్ అంటే ఇన్పుట్ అనేది మనము కంప్యూటర్ కీబోర్డ్గా చెప్పుకోవచ్చు. విచ్ ఈజ్ ద లిమిటేషన్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే లో ఎఫిషియన్సీ ఒక లిమిటేషన్గా మనం చెప్పుకోవచ్చు. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డిజిటల్ డివైస్ కెన్ బి, ఇక్కడ డిజిటల్ క్లాక్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అంటే ట్రాన్సిస్టర్స్ వర్ లెస్ రిలయబుల్ అని చెప్పి మనము చూసినట్లయితే మామూలుగా ట్రాన్సిస్టర్స్ అనేది మోర్ రిలయబుల్ అనమాట. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఇక్కడ నాట్ ట్రూ అంటున్నాడు కాబట్టి ఇక్కడ లెస్ అంటున్నాడు. ట్రాన్సిస్టర్స్ ఆర్ మచ్ స్మాలర్, దే ప్రొడ్యూస్ లో హీట్, ఇట్స్ వెరీ గుడ్. ట్రాన్సిస్టర్ వర్ యూజ్డ్ ఇన్ రేడియోస్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్, కరెక్టే. ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కార్డ్ సిస్టమ్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ స్లోనెస్ ఇన్ ప్రాసెసింగ్ డేటా, కరెక్టే. యూజింగ్ కార్డ్స్ యాజ్ రికార్డ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, నీడింగ్ ఏ లార్జర్ DP స్టాఫ్ అని చెప్పి వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. EEPROM అంటే ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అనమాట. ఎలక్ట్రానికలీ అంటారు, తప్పుతుంది. ఇక్కడ ద ఒరిజినల్ ASCII అనేది కోడ్ యూజ్డ్ బిట్స్ ఆఫ్ ఈచ్ బైట్ రిజర్వింగ్ దట్ లాస్ట్ బిట్ ఫర్ ఎర్రర్ చెక్కింగ్ అంటే ఇది 7 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు వాటి వాల్యూ. కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది మనం చూసినట్లయితే ఇట్ డస్ ఆల్ ద థింకింగ్ ఫర్ ఏ కంప్యూటర్ అని చెప్పి ప్రోగ్రామర్ యొక్క మెయిన్ వర్క్ అనమాట. 5th జనరేషన్ కంప్యూటర్ అనేది మనం చూసినట్లయితే నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా VLSI అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అని చెప్పి అబ్రివేషన్ గుర్తుంచుకోండి. ద కామన్లీ యూజ్డ్ స్టాండర్డ్ డేటా కోడ్ టు రిప్రజెంట్ ఆల్ఫాబెటికల్, న్యూమరికల్ అండ్ పంక్చువేషన్ క్యారెక్టర్స్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్, వాటిని మనము ACII అంటారు, BCD అంటారు, EBCDIC అని చెప్పి 3 పేర్లతో పిలుస్తారనమాట. ఈ విధంగా లో ఫెయిల్యూర్ రేట్ మనం చూడొచ్చు అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్లో తక్కువగా ఫెయిల్యూర్ రేట్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో DRAMకి కంటిన్యూస్గా మనము రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. ఒక పర్సనల్ కంప్యూటర్ యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పసెస్ వుడ్ హ్యావ్ మినిమమ్ 256K RAM అనేది అవసరము అంటున్నాడు అనమాట. ద ALU ఆఫ్ ఎ కంప్యూటర్ నార్మల్లీ కంటైన్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ హై స్పీడ్ స్టోరేజ్ ఎలిమెంట్ని రిజిస్టర్స్గా మనం చెప్పుకోవచ్చు.
సో నెక్స్ట్ మనం పార్ట్లో 5th పార్ట్లో 400 నుంచి 500 డిస్కస్ చేసుకున్నాము. 6th పార్ట్లో 550 మ్యాక్సిమం ఉంటాయి. సో నెక్స్ట్ 150 అనేది మనము నెక్స్ట్ 2 వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు గో త్రూ మై ప్లేలిస్ట్, అండ్ ఇఫ్ యూ వాంట్ బుక్స్ యూ కెన్ టేక్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.